This conference will now be recorded. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నా పేరు అనిల్ కృష్ణ అండి. ఓకే, నేను ఫోర్డ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రొఫెషనల్గా 22.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టిల్ వర్కింగ్. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తూ డే టైమ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేసరికి ఒక 9 years నుంచి దగ్గరగా 9 years నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, దట్స్ అబౌట్ మీ అండి. ఓకే, మీకు ఎవరికన్నా ఎస్ఏపికి సంబంధించి ఉన్న ఐడియా ఉందా అండి? అబాప్కి సంబంధించి ఉన్న ఐడియా ఉందా? ఎనీ ఐడియా అండి? No, sir. వాట్ అబౌట్ అదర్ పీపుల్ అండి? ఐడియా ఉందా? ఓకే, సో నో నీడ్ టు వరీ. యా, పర్లేదండి. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే, లేకపోయినా సరే ఎవరైనా ఈజీగా అబాప్ నేర్చుకోవచ్చు. ఈజీగా ఎనీబడి ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు అబాప్ నేర్చుకోవాలంటే కోడింగ్ తెలియాలని ఏం లేదు. సి++ అటువంటి టెక్నాలజీస్ ఏం అవసరం లేదు. సింపుల్. ఓకే, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఎనీ బ్యాక్గ్రౌండ్, డిగ్రీ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఒక సివిల్ అయినా, ఇంజనీరింగ్లో బ్రాంచెస్ సివిల్ అయినా, మెకానికల్ అయినా, ఓకే, ఎవరైనా సరే అబాప్ ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఎంబీఏ చేసిన వాళ్ళైనా, బీకామ్ చదివిన వాళ్ళైనా, ఎంబీఏ చేసిన వాళ్ళైనా ఎవరైనా ఈజీగా అబాప్ నేర్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. నా ఇంజనీరింగ్లో నేను కెమిస్ట్రీ, నా బ్రాంచ్ వచ్చేసరికి మెటలాజికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండి. ఓకే, నాకు స్టిల్ సి++ తెలియవు. సి++ ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా అబాప్ ఈజీగా నేర్చుకోవచ్చు అండి. సో కంగారు పడకండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అబాప్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందులా ఫస్ట్ ఈఆర్పి అంటే ఏంటి, ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఎస్ఏపి అంటే ఏంటి, ఫైనల్గా అబాప్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఆర్పి అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈఆర్పి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అబాప్ గురించి క్లియర్ కట్గా తెలుసుకోవాలి అంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అబాప్ గురించి తెలుసుకోవటం. అబాప్ గురించి క్లియర్ కట్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈఆర్పి అంటే ఏంటి, ఈఆర్పి ప్రోడక్ట్స్ ఏంటి, తర్వాత ఎస్ఏపి అంటే ఏంటి, ఇదంతా క్లియర్ కట్గా తెలుసుకోవాలండి. ఇదంతా క్లియర్ కట్గా తెలుసుకోవాలన్నమాట. ఓకే, క్లియర్ అండి? పాయింట్ క్లియర్? ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఈఆర్పి అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఈఆర్పికి ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఈ మీన్స్ ఎంటర్ప్రైజ్ అండి. ఈ మీన్స్ ఎంటర్ప్రైజ్. ఆర్ మీన్స్ ఇట్స్ ఏ రిసోర్సెస్. పి మీన్స్ ప్లానింగ్. ఈఆర్పి అంటే, ఓకే, ఈఆర్పి అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండి. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇక్కడ ఈఆర్పి అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ అంటే ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ అండి. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే ఎంటర్ప్రైజ్ అంటారు. అది చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా, మీడియం బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా సరే ఎంటర్ప్రైజ్ అంటారు. ఓకే, సో ఈ ఈఆర్పి అంటే ఏంటో కొంచెం ఇన్డెప్త్గా వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మీలో మోస్ట్లీ డిగ్రీ నుండా ఇంజనీరింగ్ నుండే అండి? మీరు చదివింది డిగ్రీయా ఇంజనీరింగా? మోస్ట్లీ పర్లేదు, చెప్పొచ్చు. దేనికంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఆ ఎగ్జాంపుల్ కోసం అడుగుతున్నాను. మీరు డిగ్రీ చదివారా ఇంజనీరింగా? పర్లేదండి, మీరు మ్యూట్ తీసేసేయండి, పర్లేదు. మ్యూట్ తీసేసి ఆన్సర్ చెప్పండి. హలో, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్. ఇంజనీరింగా? ఓకే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి. జస్ట్ అనుకోండి, ఇది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి. మనకి ఇంజనీరింగ్ కాలేజ్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్
కంప్యూటర్ సైన్స్ అని, మెకానికల్ అని, సివిల్ అని, ఓకే, సివిల్ అని, తర్వాత త్రిబుల్ ఈ అని, ఓకే, తర్వాత కెమిస్ట్రీ రిలేటెడ్, తర్వాత ఎంసీఏ అని, ఎంబీఏ అని, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇంజనీరింగ్ కాలేజీలో. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే కాలేజ్లో మెయిన్ పర్సన్ ఎవరండి? హూ ఇస్ ద మెయిన్ పర్సన్ ఇన్ ద కాలేజ్? కాలేజ్లో మెయిన్ పర్సన్ ఎవరు? ప్రిన్సిపల్. కాలేజ్లో మెయిన్ పర్సన్ ఎవరంటే ప్రిన్సిపల్. ఈ కాలేజ్లో మెయిన్ పర్సన్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అనే అతను ఏం చేస్తాడు తెలుసా అండి? వాట్ హీ విల్ డూ? ఈ ప్రిన్సిపల్ అనే అతను ఏం చేస్తాడంటే కాలేజీలో ఇంటర్నల్గా, ఓకే, కాలేజీలో ఇంటర్నల్గా ఉన్న ప్రతి డిపార్ట్మెంట్తో కమ్యూనికేట్ అవుతాడు. ఎందుకో తెలుసా? ప్రిన్సిపల్ అనే అతను కాలేజీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఎందుకు కమ్యూనికేట్ అవుతాడో తెలుసా? ప్రతి డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా, ఆ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీస్ బాగా చెప్తున్నారా, ఓకే, ఇట్లా బాగా చెప్తున్నారా, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, ల్యాబ్ ఫెసిలిటీస్ బాగున్నాయా, ఇవన్నీ క్లియర్ కట్గా ఎవరు చెక్ చేస్తారంటే ప్రిన్సిపల్ చెక్ చేస్తాడు. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే కాలేజీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్తో ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతాడండి. ఓకే, కాలేజీలో ప్రతి డిపార్ట్మెంట్తో ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతాడు. ఓకే, సో అలానే చూడండి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఫోర్డ్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. ఫోర్డ్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనకి కాలేజీలో డిగ్రీ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అలానే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఇదిగోండి ఎస్డి అంటే సేల్స్. ఇదిగోండి ఎస్డి, ఇదిగోండి ఇక్కడ ఎస్డి అంటే సేల్స్ డిపార్ట్మెంట్ అని, పర్చేస్ డిపార్ట్మెంట్ అని, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అని, ఫినాన్స్ అని, హెచ్ఆర్ అని, పీపీ అని, క్యూఎం అని. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కాలేజీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఎలాగైతే ఉంటాయో అలానే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కాలేజీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, మెకానికల్, సివిల్ అని ఎట్లాగైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయో అలానే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్ అని, పర్చేస్ డిపార్ట్మెంట్ అని, ఎంఎం డిపార్ట్మెంట్ అని, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? కాలేజీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్తో ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతాడు. అవునా? ప్రిన్సిపల్ ఏం చేస్తాడండి? కాలేజీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్తో ఇంటర్నల్ కమ్యూనికేట్ అవుతారు. ఎందుకు? కాలేజీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుందా లేదా తెలుసుకోవడానికి. అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ కాలేజీలో ప్రిన్సిపల్ ఉంటాడు. మరి బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ఎవరు ఉంటారండి? బిజినెస్ ఆర్గనైజేషన్స్లో బిజినెస్ పీపుల్ ఉంటారు. బిజినెస్ పీపుల్ అంటే ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఏంటంటే ఒక్క 1 మినిట్ అండి. ఓకే, స్క్రీన్ కనబడుతుందండి? ఆర్ యూ సీయింగ్ ద స్క్రీన్? స్క్రీన్ కనబడుతుంది అందరికి? ఓకే, ఇక్కడ చూడండి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్ ఏంటంటే మనకి ఇది ఫోర్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకోండి. ఫోర్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే, మనకి కాలేజీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నట్టే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి సేల్స్ డిపార్ట్మెంట్ అని, పర్చేస్ డిపార్ట్మెంట్ అని, ఎంఎం డిపార్ట్మెంట్ అని, ఫినాన్స్ అని,
హెచ్ఆర్ అని, పీపీ అని, క్యూఎం అని, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కాలేజీలో మెయిన్ పర్సన్ ఎవరు? ప్రిన్సిపల్ కదా. సేమ్ అలానే బిజినెస్ ఆర్గనైజేషన్లో మెయిన్ పర్సన్ అంటే బిజినెస్ పీపుల్ అండి. అంటే బిజినెస్ పీపుల్ అంటే ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళని బిజినెస్ పీపుల్ అంటారు. వీళ్ళు ఏంటంటే అండి, ఇప్పుడు మనకి కాలేజ్లో ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? ప్రతి డిపార్ట్మెంట్తో కమ్యూనికేట్ అవుతారు కదా. అలానే ఈ బిజినెస్ పీపుల్ ఏంటంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్తో ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతారు. ఈ బిజినెస్ పీపుల్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్తో ఎందుకు కమ్యూనికేట్ అవుతారో తెలుసా? ఎందుకంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందా లేదో తెలుసుకోవడానికి. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏ ఒక్క డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేయకపోయినా కూడా ఎంటైర్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయ్యిందండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఎంఎం డిపార్ట్మెంట్. ఈ ఫోర్డ్ కార్స్ కంపెనీ, కార్స్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ ఎంఎం అనే డిపార్ట్మెంట్ని బేస్ చేసుకొని ఈ ఎంఎం డిపార్ట్మెంట్ ద్వారా ఒక న్యూ మోడల్ ఫోర్డ్ కార్స్ ఒక 2000 న్యూ మోడల్ ఫోర్డ్ కార్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, లేదా ఈ ఎంఎం డిపార్ట్మెంట్ ద్వారా 2000 న్యూ మోడల్ ఫోర్డ్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ 2000 కార్స్ని పబ్లిక్ అమ్మితేనే కదా, అంటే ప్రజలకి పబ్లిక్ అమ్మితేనే కదా ప్రాఫిట్స్ వచ్చేది. ప్రాఫిట్స్ వస్తేనే బిజినెస్ ఇంకా బాగా రన్ చేయొచ్చు. అయితే ఎంఎం డిపార్ట్మెంట్ హెల్ప్తో ఈ 2000 న్యూ మోడల్ కార్ని ఫోర్డ్ బిజినెస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఈ 2000 న్యూ మోడల్ కార్ని పబ్లిక్ అమ్మాలి. అయితే ఈ 2000 న్యూ మోడల్ కార్ని పబ్లిక్కి సేల్ చేసే బాధ్యత ఎవరిది? సేల్స్ డిపార్ట్మెంట్. అమ్మే బాధ్యత ఎవరిదంటే ఈ సేల్స్ డిపార్ట్మెంట్. ఈ సేల్స్ డిపార్ట్మెంట్. అయితే ఈ సేల్స్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదే అనుకోండి. అప్పుడు ఏంటండి, ఈ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ 2000 న్యూ మోడల్ ఫోర్డ్ కార్స్ అన్నీ కూడా స్టాక్ గోడౌన్లో స్ట్రక్ అయిపోతాయి. స్ట్రక్ అయిపోతే ఏమైందండి, జనరల్గా మనకి ఒక్కొక్క కారు లక్షల్లో ఉంటుంది కాస్ట్ కదా. అటువంటిది 2000 కార్లను మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత పబ్లిక్ అమ్మేసేయాలి. అమ్మేస్తే ప్రాఫిట్స్ వచ్చేది, బిజినెస్ ఇంకా బాగా రన్ చేయొచ్చు. అదే ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రాపర్గా వర్క్ చేయకపోవటం వల్ల ఈ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ 2000 కార్స్ కూడా స్టాక్ గోడౌన్స్లో స్ట్రక్ అయిపోతే ఈ ఫోర్డ్ వాళ్ళకి ఎంత లాస్ అండి? కోట్లల్లో లాస్, వందల కోట్లలో లాస్. ఎందుకంటే ఈ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక్కొక్క కార్ మీద కొన్ని లక్షలు పెట్టుబడి పెడతారు. అటువంటిది 2000 కార్స్ అంటే వీళ్ళకి ఎంత నష్టం అండి? కోట్లలో లాస్ వచ్చేది కదా. చాలా లాస్ వచ్చేది. మరి లాస్ వస్తే ఇక బిజినెస్ రన్ చేయగలరా? బిజినెస్ కొలాప్స్ అయిపోద్ది. అందుకని ఏంటంటే ఈ బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఇదిగోండి, ఈ బిజినెస్ పీపుల్ ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు. వీళ్ళు బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్తో ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతారు. అలా కమ్యూనికేట్ ఎందుకు అవుతారంటే అన్ని డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నది తెలుసుకోవడానికి. ఎందుకంటే చూడండి, అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ అయ్యి ఒక సేల్స్ డిపార్ట్మెంట్ వర్క్ అవ్వకపోతే బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అయ్యి ఎంఎం డిపార్ట్మెంట్ వర్క్ అవ్వలేదు అనుకో, బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో అండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తేనే ఆ బిజినెస్ సక్సెస్ అయింది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేయకపోయినా కూడా ఆ బిజినెస్ కొలాప్స్ అయిపోద్ది, అంటే నాశనం అయిపోద్ది. అందుకని ఈ బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే, ఎవరు బిజినెస్ పీపుల్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు. వీళ్ళు బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఇదిగోండి, ప్రతి డిపార్ట్మెంట్తో ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవుతారు. ఇలా బిజినెస్ పీపుల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్తో ఇంటర్నల్గా కమ్యూనికేట్ అయ్యే ప్రాసెస్ని ఈఆర్పి ప్రాసెస్ అంటారండి.
పాయింట్ అర్థమైందా? ఆల్ ఆర్ క్లియరా? ఈఆర్పి ప్రాసెస్ అంటే ఏంటి? బిజినెస్ పీపుల్ బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ తో ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అవుతారు. అలా ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అయ్యే ప్రాసెస్ ని ఈఆర్పి ప్రాసెస్ అంటారు. ఓకే, పాయింట్ క్లియర్ అండి? ఆల్ ఆర్ క్లియరా? ఎన్ని డౌట్స్ ఉన్నాయా? అప్ టు దిస్ క్లియర్? లోకేష్ గారు, ప్రసన్న లక్ష్మి గారు, అండ్ పృథ్విక గారు, అండ్ సతీష్ గారు, క్లియరా? ఏమండి మ్యూట్ ఎస్ లో సార్. పెట్టుకుంటే ఎట్లా? మ్యూట్ తీసేసేయండి, ఫస్ట్ మ్యూట్ తీసేసేయండి అందరూ. సౌండ్స్ వస్తే నేను చెప్తాను, మ్యూట్ తీసేసేయండి, పర్లేదు. జస్ట్ రిమూవ్ ద మ్యూట్. ఓకే, మ్యూట్ తీసేయాలి, ఇంకా తీసేయలేదు. అమ్మా లక్ష్మి తీసేసేయమ్మా, లోకేష్ తీసేసేయండి. నేను సౌండ్స్ వస్తే నేనే చెప్తాను. ఓకే, యా, ఇంతవరకు క్లియర్ అండి? అప్ టు దిస్ క్లియర్ కదా? ఓకే, యా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నెక్స్ట్, ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఏదో ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ని యూజ్ చేసింది. ఎందుకంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ దేనికి? ప్రతి బిజినెస్ యొక్క యాక్టివిటీస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి కావాలి. సో అందుకని సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ సో మెనీ ఈఆర్పి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, మనకి సో మెనీ ఈఆర్పి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి సో మెనీ ఈఆర్పి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో మెనీ ఈఆర్పి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవేంటి? ఎస్ఏపి ఒకటి, ఆర్కిల్ అప్లికేషన్స్ ఒకటి, పీపుల్సాఫ్ట్, జేడీ అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, బ్యాంక్, సిబిఎల్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఓకే ఈఆర్పి సాఫ్ట్వేర్స్. ఇవున్న ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అన్నిట్లో కంటే ఎస్ఏపి ఇస్ ద నెంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్ అండి. అనిల్ కృష్ణ ఎలా చెప్పగలవు ఎస్ఏపి అనేది? ఇక్కడ చాలా డిఫరెంట్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కంటే ఎస్ఏపి ఈజ్ ద నెంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్ అని నువ్వు ఎలా చెప్పగలవు? ఎస్, ఎలా అంటే చూడండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచ వ్యాప్తంగా, ఆల్ ఓవర్ ద ఇండియా కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచ వ్యాప్తంగా 85.2%, ఓకే, అంటే మోర్ దాన్ 85%. ఓకే, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచ వ్యాప్తంగా మోర్ దాన్ 85% ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా, అంటే ప్రపంచంలో ఉన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మోర్ దాన్ 85% పైన బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి యూజ్ చేస్తున్న ఏకైక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఎస్ఏపి అండి. మిగతా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అన్ని కూడా వరల్డ్ వైడ్ గా నియర్లీ 15% ఆర్ బిలో 15% ఆక్యుపై చేసింది. చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియా వైడ్ గా కాదు చెప్తుంది, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నిటిలో మోర్ దాన్ 85% ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళ బిజినెస్ యొక్క యాక్టివిటీస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఎస్ఏపి అనే ఈఆర్పి సాఫ్ట్వేర్ వాడుతున్నారు. మిగతా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అన్ని కూడా 15% ఆక్యుపై చేసింది. 15%. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ ఎస్ఏపి వాళ్ళ వెబ్సైట్ లో ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే చూడండి, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 85% బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాయి. చాలా మంది అంటారు చూడండి, ఏదైనా ఐటీ కోర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఏపికి ఇస్తారు. రీజన్ ఏంటంటే ఎస్ఏపిలో నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్స్పెషల్లీ అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి. ఎస్ఏపిలో ఎక్స్పెషల్లీ అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఎందుకుంటాయి కూడా చెప్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ప్యాకేజెస్ బాగుంటాయి, శాలరీస్ బాగుంటాయి. మిగతా టెక్నాలజీస్ కంటే ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు ఎస్ఏపిలో. జాబ్స్ ఎప్పుడు ఉంటాయి, ఈవెన్ క్రైసిస్ లో కూడా ఎస్ఏపి వాళ్ళకి జాబ్స్ ఉంటానే ఉంటాయి. సో నో నీడ్ టు వరీ. ఓకే, సో ఇప్పుడు ఎస్ఏపి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపి అంటే ఏంటంటే అండి, ఇట్స్ ఏ సిస్టమ్స్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్. యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియల్గా ఎస్ఏపి వాళ్ళు ఏంటంటే ఎస్ఏపిని సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్గా డిఫైన్ చేశారు.
తర్వాత ఎస్ఏపిలో కొన్ని చేంజెస్ చేశాడు. డేటాబేస్ రిలేటెడ్ చేంజెస్ చేసి ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్ ఇన్ డేటాబేస్ ప్రాసెసింగ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఎస్ఏపి ఫుల్ ఫామ్ వచ్చేసరికి సిస్టమ్స్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అండి. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది 1972లో జర్మన్ కంట్రీలో వాల్డఫ్ అనే సిటీ ఉంది. ఇప్పుడు మనకి ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా అని సిటీస్ ఎలాగైతే ఉన్నాయో ఇలా సిటీస్ ఎలాగైతే ఉన్నాయో అట్లానే మనకి ఓకే జర్మన్ కంట్రీలో వాల్డఫ్ అనే సిటీ ఉంది. ఆ సిటీలో 1972లో ఎస్ఏపి ల్యాబ్స్ వాళ్ళు ఎవరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు, కనిపెట్టిన వాళ్ళు, వాళ్ళదే ఎస్ఏపి ల్యాబ్స్ వాళ్ళది ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఎస్ఏపి ల్యాబ్స్ వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ 1972లో ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎస్ఏపిలో ఎవరు ఉంటారు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఓకే, చూడండి. ఎస్ఏపిలో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఫస్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సెకండ్ వచ్చేసరికి టెక్నికల్ కన్సల్టెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సెకండ్ వన్ వచ్చేసరికి టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఎవరంటే మనకి ఎస్ఏపిలోండి అబాప్ కాకుండా నియర్లీ 40 ఫంక్షన్ మాడ్యూల్స్ ఉన్నాయి. అబాప్ కాకుండా దగ్గర 40 ఫంక్షన్ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే లైక్ ఎస్టీ అని, ఎంఎం అని, ఎఫ్ఐ అని, హెచ్ఆర్ అని, ఇట్లా డిఫరెంట్ ఓకే ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ మాడ్యూల్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని లేదా ఈ మాడ్యూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాప్. ఎవరికైతే అబాప్ కోడింగ్ నాలెడ్జ్ తెలుసో, ఎవరికైతే అబాప్ మీద వర్క్ చేస్తారో, ఎవరికైతే అబాప్ కోడింగ్ నాలెడ్జ్ ఉందో వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. మనకి ఇక్కడ చాలా మంది అడుగుతూ ఉంటారు, అనిల్ కృష్ణ ఫంక్షనల్ కన్సల్టెంట్ బెటరా, టెక్నికల్ కన్సల్టెంట్ బెటరా? ఆల్వేస్ టెక్నికల్ కన్సల్టెంట్ ఈస్ కింగ్. ఎందుకంటే ఇక్కడ ఎస్ఏపిలో ఎన్నైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఈ మాడ్యూల్స్ అన్నిటికీ సొల్యూషన్ అబాప్ కోడింగే ప్రొవైడ్ చేస్తుంది. అందుకనే వీళ్ళకంటే ఎక్కువ డిమాండ్ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్లకు ఉంటుంది. మోర్ అండ్ మోర్ శాలరీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాలరీస్ బాగుంటాయండి. శాలరీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. 3+ 4+ పెడితే ₹1,00,000 అట్లా కూడా వస్తుంటాయి శాలరీస్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ సెక్యూరిటీ అండి. ఈవెన్ మార్కెట్ డల్ అయినా, మార్కెట్ క్రైసిస్లో ఉన్నా కూడా వీళ్ళ జాబ్స్ ఏమన్నా పోతాయేమో, ఫంక్షన్ కన్సల్టెంట్లు వాళ్ళ జాబ్స్ పోతాయేమో, వీళ్ళ జాబ్స్కి గ్యారంటీ లేదు, వీళ్ళకి పోతాయేమో, కానీ అబాప్ మీద వర్క్ చేసే వాడికి మాత్రం జాబ్ ఎప్పుడు సెక్యూర్గానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎంటైర్ ఎస్ఏపి అప్లికేషన్స్ మొత్తాన్ని ఎంటైర్ ఎస్ఏపి సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్లికేషన్స్ మొత్తాన్ని డిజైన్ చేసి డెవలప్ చేసేది అబాప్ కోడింగ్ని బేస్ చేసుకొని. ప్లస్ ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్ వాళ్ళకి అబాపర్ హెల్ప్ కావాలి. కాబట్టి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, శాలరీస్ ఉంటాయి. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా అబ్రాడ్ కంట్రీ ఆపర్చునిటీస్, ఫారిన్ కంట్రీ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఎక్కువగా ఫారిన్ కంట్రీ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, ఎక్కువగా ఫారిన్ కంట్రీ ఆపర్చునిటీస్ ఉంటాయి, అబ్రాడ్ కంట్రీ ఆపర్చునిటీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ తరపున 2002లో యుఎస్కి వెళ్ళాను. 2002 వెళ్ళి 2018లో ఇండియాకి వచ్చాను. 2002లో వెళ్ళిన వాడిని మధ్యలో ఈ 16 ఇయర్స్ నేను 16 ఇయర్స్ ఉన్నా
కరెక్ట్ చెప్పాలంటే 16.4 మంత్స్ ఉన్నా. ఈ 16.4 మంత్స్లో ఒక్కసారి కూడా నేను ఇండియాకి రాలా. నేను ఫస్ట్ ఏంటంటే కంపెనీ తరపున వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ కాంట్రాక్ట్ అయిపోతుందనగా అక్కడే లోకల్ కంపెనీలో అప్లై చేశా. జాబ్ వచ్చింది అక్కడ. సో ఆ జాబ్ చేశా. ఆ జాబ్ కొన్నాళ్ళు చేశా. అట్లా కంపెనీలు మారుతా 2018 వరకు యూఎస్లో వర్క్ చేశా. 2018 చివరిలో కొంచెం వేరే పర్సనల్ రీజన్స్ వల్ల ఫ్యామిలీతో సహా ఇండియా రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అబ్యాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి అబ్రాడ్ కంట్రీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఇంకో పాయింట్ తెలుసా? జావా .NET అదర్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, అదర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే వాళ్ళకంటే జావా .NET మీద వర్క్ చేసే వాళ్ళకంటే మనకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకంటే జాబ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది మనకి. వాళ్ళకంటే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని కృష్ణ అంటే వాళ్ళకి మనకి కంపారిజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపి అనేది కంప్లీట్గా బిజినెస్ రిలేటెడ్, బిజినెస్కి సంబంధించింది. అందుకనే అబాప్ నేర్చుకోవాలంటే ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదండి. మీరు లిటరల్గా చెప్పాలంటే మీకు లెస్ దాన్ సింబల్ ఏదో గ్రేటర్ దాన్ సింబల్ ఏదో తెలిస్తే చాలు. క్లియర్ కట్గా ఫ్రమ్ ది స్క్రాచ్ బేసిక్స్ దగ్గర నుండి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అండి. మీకు లెస్ దాన్ సింబల్ ఏదో గ్రేటర్ దాన్ సింబల్ ఏదో తెలిస్తే చాలండి, క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎందుకంటే నేను కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. ఇప్పటికీ ఐ డోంట్ నో C++. నేను 22 సంవత్సరాల 5 నెలల నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పటికీ ఐ డోంట్ నో, నాకు ఇప్పటికీ తెలియదు C++. అవసరం లేదండి, ఎందుకంటే ఇది మనది బిజినెస్ రిలేటెడ్ కాబట్టి మనకి కోడింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే అదర్ ఇప్పుడు జావా .NET వాళ్ళు కూడా కొంతమంది మానేసి అబాప్కి వచ్చేస్తున్నారు. దేనికి తెలుసా? శాలరీస్ బాగుంటున్నాయి, జాబ్ సెక్యూర్గా ఉంటుంది, అబ్రాడ్ కంట్రీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటున్నాయి, అట్ ది సేమ్ టైం స్ట్రెస్ ఫ్రీ జాబ్. మనకి కోడింగ్ ఉంటుందని మాటే కానీ చాలా సింపుల్గా ఉంటుంది కోడింగ్. జావా .NET అంత రాడ్ కోడింగ్ కాదు మనది, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? అందుకనే అబాప్ మీద వర్క్ చేసే వాడికి ఎప్పటికీ డిమాండ్ ఉంటానే ఉంటుంది. ఓకే, ఇంతవరకు క్లియర్ అండి? ఇంతవరకు ఓకే అంటే అబాప్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అలా క్లియరా? లోకేష్ గారు అండ్ లక్ష్మి గారు, పృథ్విక గారు, సతీష్ గారు అండ్ క్లియర్ అండి? హలో, క్లియరా? ఓకే. ఇప్పుడు అబాప్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అబాప్ అనేది ఎస్ఏపిలో టెక్నికల్ పార్ట్ అండి, టెక్నికల్ పార్ట్. ఓకే, ఎంటైర్ ఎస్ఏపి అప్లికేషన్స్ మొత్తాన్ని ఎస్ఏపిలో దాదాపు పిపిఎఫ్ఐ, హెచ్ఆర్, డబ్ల్యూఎం, క్యూఎం ఇవన్నీ ఎస్ఏపి మాడ్యూల్సే. ఈ మాడ్యూల్స్ అన్నిటికీ సొల్యూషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఓన్లీ అబాప్ మీద వర్క్ చేసేవాళ్ళు అబాప్ కోడింగ్ ద్వారా మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డి అంటే సేల్స్ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డికి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేయాలనుకోండి, అబాప్ కోడింగ్ ద్వారా మాత్రమే ఎస్డికి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేయగలరు. తర్వాత ఎంఎం సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేయాలనుకోండి, అబాప్ కోడింగ్ ద్వారా మాత్రమే ఎంఎం సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేయగలరు. పీపీకి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేయాలనుకోండి, అబాప్ కోడింగ్ ద్వారా మాత్రమే పీపీకి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేయగలరు. ఇట్లా ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ అయితే ఉంటాయో అన్ని మాడ్యూల్స్కి కేవలం ఒక అబాప్ కోడింగ్ ద్వారా మాత్రమే మనం సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తాము. అందుకనే అబాప్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ ఆబ్జెక్ట్ ఫర్ ది ఎస్ఏపి. అంటే ఎస్ఏపి మొత్తానికి అబాప్ అనేది సెంట్రల్ పాయింట్ అండి, మెయిన్ పిల్లర్. అబాప్ కోడింగ్ ద్వారానే ఎస్ఏపిలో ఉన్న అన్ని మాడ్యూల్స్కి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తాము. అబాప్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు అబాప్ యొక్క ప్రిన్సిపల్స్ చూద్దాం. ఓకే, సో చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్స్ మనకి మెయిన్గా 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ 3 ప్రిన్సిపల్స్లో ఫస్ట్ 2 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 2 ప్రిన్సిపల్స్లో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అండి ఏంటంటే
every statement అంటే every ABAP statement end with the dot symbol. ప్రతి ABAP స్టేట్మెంట్ డాట్ తో ఎండ్ అవ్వాలండి. ప్రతి ABAP స్టేట్మెంట్ డాట్ తో ఎండ్ అవ్వాలి. ఇది ఒక ప్రిన్సిపల్. సెకండ్ది, ఎవ్రీ ABAP స్టేట్మెంట్ బిగిన్స్ విత్ ద ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. ప్రతి ABAP స్టేట్మెంట్ ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ తో స్టార్ట్ అవ్వాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకుండా మీరు సింగిల్ లైన్ ABAP కోడ్ కూడా రాయలేరు. ఓకే, సో చూడండి, ఈ 2 ప్రిన్సిపల్స్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి చిన్న శాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు IBM క్లయింట్ ఉన్నాడు. ఇతను ఏమన్నా అంటే అనిల్, వెల్కమ్ టు ABAP వరల్డ్, వెల్కమ్ టు ABAP వరల్డ్ అనే టెక్స్ట్ ని నా క్లయింట్ డిస్ప్లే చేయమన్నాడు. నాకు చూడండి, ఇక్కడ నాకు IBM క్లయింట్ ఉన్నాడు. ఈ IBM క్లయింట్ ఏమన్నా అంటే వెల్కమ్ టు ABAP వరల్డ్, వెల్కమ్ టు ABAP వరల్డ్ అనే టెక్స్ట్ ని డిస్ప్లే చేయమన్నాడు. సో ఈ ప్రోగ్రామ్ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఎందుకంటే ఇక్కడ నేను చెప్పిన ప్రిన్సిపల్స్, థియరిటికల్ గా చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రాక్టికల్ గా కరెక్ట్ కాదా? మనకి ఇది కంప్యూటర్ కోర్స్ కదా, థియరిటికల్ గా ఎవరికి కావాలి? ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాక్టికల్. సో కాబట్టి ఒక చిన్న ప్రోగ్రామ్ చూపిస్తాను, చూడండి. ఈ SAP లాగాన్, ఈ SAP సాఫ్ట్వేర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? ఓకే, సర్వర్ యాక్సెస్లు, ఓకే, మీకు సర్వర్ యాక్సెస్లు కూడా ఇస్తారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం కానీ ఎవ్రీథింగ్ నేను చెప్తాను కంగారింపుగా. ఈ SAP స్క్రీన్స్ ఎట్లా ఓపెన్ చేయాలో కూడా చెప్తాను నేనే. ట్రైనింగ్ లో మనం ఎవ్రీథింగ్ చెప్పుకుంటామండి, సో కంగారింపడక్కర్లా. చూడండి, ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఏంటి? ఇక వెల్కమ్ టు ABAP వరల్డ్ అనే టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి కదా. చూడండి, మనకి అదర్ టెక్నాలజీస్ ఏమంటారు అంటే ప్రోగ్రామ్ అంటారు. అదర్ టెక్నాలజీస్ లో ప్రోగ్రామ్ అంటారు, కానీ మన ABAP లో ప్రోగ్రామ్ అనకూడదండి, రిపోర్ట్ అనాలి. రిపోర్ట్ అంటేనే ప్రోగ్రామ్ అంటేనే రిపోర్ట్ నేమ్ అంటే ప్రోగ్రామ్ నేమ్ అని అర్థం. ప్రోగ్రామ్ నేమ్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి వెల్కమ్ టు ABAP వరల్డ్ అనే టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి కదా. సో ఎలా ప్రింట్ చేస్తామంటే, మనకి SAP ల్యాబ్స్ వాడు, ఎవరు SAP ల్యాబ్స్ వాడు? ఈ ఎంటైర్ SAP అప్లికేషన్స్ అన్ని వాడియే. ఈ SAP ల్యాబ్స్ వాడు ఏం చేశాడంటే రైట్ అని ఒక కీవర్డ్ ఇచ్చాడు. తను ఏం చెప్పాడంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీ టెక్స్ట్ ఆన్ ద అవుట్పుట్ స్క్రీన్, దెన్ ప్లీజ్ ట్రై టు యూస్ ద రైట్ కీవర్డ్. With the help of the right keyword, you can print the text what exactly you want to display. అంటే ఏంటంటే SAP ల్యాబ్స్ వాడు ఏం చెప్పారంటే రైట్ అనే కీవర్డ్ ప్రొవైడ్ చేసి, మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ని ప్రింట్ చేయాలంటే ABAP లో రైట్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. రైట్ అనే కీవర్డ్ ద్వారా మీరు ఎటువంటి టెక్స్ట్ అయినా, ఎటువంటి డేటా అయినా ప్రింట్ చేయగలరు అని చెప్పాడండి. ఓకే, ఎటువంటి డేటా అయినా ప్రింట్ చేయగలరు అని చెప్పాడు అనమాట. ఇక్కడ చూడండి, మనకి రైట్ అని చెప్పేసి ఏ టెక్స్ట్ అయితే ప్రింట్ చేయాలో ఆ టెక్స్ట్ ని సింగిల్ కోట్స్ లో పెట్టేసేయండి, అయిపోయింది. ఇంతేనండి. ఓకే, ఈ రైట్ కీవర్డ్ ఏం చేస్తుంది? రైట్ కీవర్డ్ పక్కన సింగిల్ కోట్స్ లో ఏ టెక్స్ట్ అయితే పెట్టారో ఆ టెక్స్ట్ ప్రింట్ చేస్తుంది. సో చూడండి, ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఆ ప్రోగ్రామ్ టైటిల్. ఇదిగోండి అవుట్పుట్ చూడండి, వెల్కమ్ టు ABAP వరల్డ్ వచ్చేసింది కదా, అవుట్పుట్ వచ్చింది కదా. ఎలా వచ్చిందంటే నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యాను. వాట్ ఆర్ దోస్ ప్రిన్సిపల్ అండి? ఎవ్రీ ABAP స్టేట్మెంట్ ఎండ్ విత్ ద డాట్ సింబల్ అంట. చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఈ స్టేట్మెంట్ డాట్ సింబల్ తో ఎండ్ అయింది, ఈ స్టేట్మెంట్ డాట్ సింబల్ తో ఎండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ తీసేసి నేను ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నా, ఎర్రర్ వచ్చింది. మనకి ABAP లో ఎర్రర్ వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే ఆ ఎర్రర్ ఏ లైన్ లో వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా చెప్తుంది. చూడండి, 4th లైన్ లో వచ్చిందంట ఎర్రర్. ఎందుకు వచ్చింది? ద లాస్ట్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కంప్లీటెడ్, చివరి స్టేట్మెంట్ కంప్లీట్ అవ్వలేదంట. ఎందుకంటే చెప్తుంది క్లియర్ గా, పీరియాడ్ మిస్సింగ్. పీరియాడ్ అంటే డాట్ మిస్ అయ్యింది, ఫోర్త్ లైన్ లో చివరి స్టేట్మెంట్ కి డాట్ మిస్ అయిందని చెప్తుంది. చూడండి, డాట్ మిస్ అయింది కదా, ఇక్కడ డాట్ పెట్టాలి.
డాట్ పెట్టకపోతే ప్రోగ్రామ్ కరెక్ట్ కాదు. అంటే ఇది ఒక ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి? ఎవ్రీ అబాప్ స్టేట్మెంట్ బిగిన్ విత్ ద ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, రిపోర్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. అసలు ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అంటే ఏంటంటే ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసే కీవర్డ్స్ని ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అంటారు. ఆ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ థిక్ బ్లూ కలర్లో ఉంటాయి. మనకి అబాప్ ప్రిన్సిపల్స్ ప్రకారం ప్రతి అబాప్ లైన్ కూడా ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసిన ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ రైట్ అనేది థిక్ బ్లూ కలర్ కీవర్డ్, రిపోర్ట్ అనేది థిక్ బ్లూ కలర్ కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ అనే కీవర్డ్ తీసేసాను అంటే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. చూడండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 8th లైన్లో ఏంటి? స్టేట్మెంట్ వెల్కమ్ టు అబాప్ వాల్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే ఈ వెల్కమ్ టు అబాప్ వాల్ డిఫైన్ చేయలేదు, నాకు తెలియదు అంటుంది. ఎందుకంటే ఇట్లా అబాప్ ప్రిన్సిపల్ ఏంటి? ప్రతి అబాప్ ప్రోగ్రామ్ లైన్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యిందా? స్టార్ట్ అవ్వలేదు కదా. అదే రైట్ కీవర్డ్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఎర్రర్ లేదు. ఓకే, అవుట్పుట్ వచ్చేసింది. పాయింట్ క్లియర్ అండి. అలా క్లియర్. కాబట్టి ఏంటంటే అబాప్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ 2 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఈ థర్డ్ ప్రిన్సిపల్ అంటారా, ఇది అందరికీ కామన్, సాఫ్ట్వేర్ పీపుల్ మొత్తానికి కామన్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్రోగ్రామ్ క్లయింట్ చిన్న టాస్క్ ఇచ్చానుకోండి, తక్కువ నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ రాస్తాం. కొంచెం కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చానుకోండి, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ రాసి ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని ఫినిష్ చేస్తాం అనమాట. ఓకే అండి, అప్ టు దిస్ క్లియర్. నెక్స్ట్ ఇక చూడండి, తర్వాత అసలు ఇప్పుడు అబాప్ అంటే ఏంటో చూద్దాం క్లియర్ కట్గా ఫైనల్గా. వాట్ ఈస్ ఎన్ అబాప్? అసలు అబాప్ అంటే ఏంటో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలంటే ఏంటంటే అండి, అబాప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్. అబాప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ అండి. అబాప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడుగుతారు ఈ క్వశ్చన్. ఖచ్చితంగా మీరు ఎస్కేప్ అవ్వలేరు. మీరు 2+ ఎక్స్పీరియన్స్ పెట్టినా 3+ ఎక్స్పీరియన్స్ పెట్టినా ఈవెన్ ఫ్రెషర్గా ట్రై చేసినా కూడా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ అన్ అబాప్, కెన్ యూ టెల్ మీ విత్ ఇన్ ఏ సింగిల్ వర్డ్. అసలు అబాప్ అంటే ఏంటో ఒక సింగిల్ వర్డ్ లో చెప్పమంటారు. అబాప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ అని చెప్పండి. రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ అంటే రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ అంటే ఏంటంటే రైజ్ ఆఫ్ యూలో ఆర్ అంటే రిపోర్ట్స్. మనకి క్లయింట్ అండి, ఇది మనకి అబాప్ అనేది ఏంటి? బిజినెస్కి సంబంధించింది. నేను అందుకనే కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదని చెప్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం అబాప్ మీద వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్ ఎట్లా ఇస్తా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ రిపోర్ట్, సేల్స్ ఆర్డర్ రిపోర్ట్, మెటీరియల్ రిపోర్ట్, వెండార్ రిపోర్ట్, ఇట్లా డిఫరెంట్ రిపోర్ట్స్ జనరేట్ చేయమంటారు. మనం అబాప్లో రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని క్లయింట్ అడిగినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తాం. ఓకే, అయితే ఈ రిపోర్ట్స్ 2 టైప్స్ అండి. ఈ రిపోర్ట్స్ 2 టైప్స్. ఫస్ట్ది ఏఎల్వి రిపోర్ట్, సెకండ్ది నాన్ ఏఎల్వి రిపోర్ట్. నాన్ ఏఎల్వి రిపోర్ట్ అంటే జస్ట్ ఇట్స్ ఏ నార్మల్ రిపోర్ట్ అండి. నాన్ ఏఎల్వి రిపోర్ట్ అంటే జస్ట్ ఇట్స్ ఏ నార్మల్ రిపోర్ట్. ఏఎల్వి రిపోర్ట్ అనేది నాన్ ఏఎల్వి అంటే నార్మల్ రిపోర్ట్ కంటే అడ్వాన్స్డ్ అనమాట. ఇక్కడ ఏఎల్వి అంటే ఏ అంటే అబాప్, ఎల్ అంటే లిస్ట్, వి అంటే వివర్. ఏఎల్వి ఇస్ నథింగ్ బట్ అబాప్ లిస్ట్ వివర్ రిపోర్ట్ అండి. మనకి క్లయింట్ 95% ఆఫ్ ది క్లయింట్స్ 95% ఆఫ్ ది క్లయింట్స్ ఏఎల్వి రిపోర్ట్ని డెవలప్ చేయమని రిక్వైర్మెంట్ ఇస్తారు. ఒక 5% ఆఫ్ ది క్లయింట్స్ మాత్రమే నార్మల్ రిపోర్ట్ని డెవలప్ చేయమంటారండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, మీ ముందర ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కార్ ఉంది అండ్ ఆడి కార్ ఉంది. ఏ కార్ని ఇష్టపడతారు? విచ్ కార్ యుడ్ లైక్ టు ప్రిఫర్? ఏ కార్ని ప్రిఫర్ చేస్తారు, మారుతి ఆర్ ఆడి? రెస్పాన్స్ రావట్లేదు. మారుతి ఆర్ ఆడి? పర్లేదు చెప్పొచ్చు, పర్లేదు. నేను ఎగ్జాంపుల్ అడిగింది, చెప్పండి. మారుతి కారా ఆడి కారా? విచ్ కార్ యుడ్ లైక్ టు ప్రిఫర్?
ఏ కార్ ప్రిఫర్ చేస్తారండి? ఆడి కార్. ఆడి కార్. ఆడి కార్ ప్రిఫర్ చేస్తారు. వాట్ అబౌట్ అదర్ పీపుల్ అండి? ఓకే, ఆడి కార్ ప్రిఫర్ చేస్తారు. ఏమండి ఇక్కడ పాయింట్ ఏంటంటే మారుతి కూడా కారే కదా, ఆడి కార్ని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఎస్, మారుతి కార్ కంటే ఆడి కార్ అడ్వాన్స్డ్. మారుతి కార్ కంటే ఆడి కార్లో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, డ్రైవింగ్ సీట్ బాగుంటుంది, ఎయిర్ కండిషన్ బాగుంటుంది, ఓకే, కార్లో ఏసీ బాగుంటుంది, ఓకే, తర్వాత సన్ రూఫ్ ఉంటుంది, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఉంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సేమ్ అట్లానే ఏమంటే ఇక్కడ మనం జస్ట్ ఒక కార్ విషయంలోనే మనం ఆడి కార్కి వెళ్ళిపోయాం కదా. ఓకే, మరి మనం పర్ మంత్ లక్షల శాలరీస్ తీసుకుంటాం మన క్లయింట్ దగ్గర నుండి. మనకే లక్షల శాలరీస్ ఇస్తున్నా అంటే ఎంప్లాయీస్కి, మనకే లక్షల శాలరీస్ ఇస్తున్నా అంటే మన క్లయింట్ తన బిజినెస్ కొన్ని వందల వేల కోట్ల టర్న్ ఓవర్లో ఉంటుంది. సో మరి ఆఫ్టర్ ఆల్ మనమే ఆడి కార్ని ప్రిఫర్ చేసుకున్నాం. మరి కొన్ని వందల కోట్లతో టర్న్ ఓవర్ చేసే తన బిజినెస్కి సంబంధించిన రిపోర్ట్స్ని చాలా రిచ్గా అడ్వాన్స్డ్గా ఉంచుకోవాలనుకుంటాడు క్లయింట్. అందుకనే 95% ఆఫ్ ది క్లయింట్స్ ఏఎల్వి రిపోర్ట్స్ని అడుగుతారు. 95% ఆఫ్ ది క్లయింట్స్ ఏఎల్వి రిపోర్ట్స్ని అడుగుతారు. ఓకే, ఒకసారి ఏఎల్వి రిపోర్ట్ ఎట్లా ఉంటుంది, నార్మల్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఏఎల్వి రిపోర్ట్ చూపిస్తున్నాను. ఇది ఏఎల్వి రిపోర్ట్, ఇది ఏఎల్వి రిపోర్ట్. నార్మల్ రిపోర్ట్ చూస్తాను అంటే నాన్ ఏఎల్వి చూస్తాను. చూడండి, ఇదిగోండి, ఇది నార్మల్ రిపోర్ట్. ఏది బాగుందండి, విచ్ ఈస్ గుడ్ అండి, ఏఎల్వి రిపోర్టా నాన్ ఏఎల్వి రిపోర్టా? ఏఎల్వి రిపోర్ట్ చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా. ఇది నార్మల్ రిపోర్ట్. ప్లస్ ఏఎల్వి రిపోర్ట్లో చూడండి ఇవన్నీ స్పెషల్ ఫీచర్సే, ఇవన్నీ కూడా స్పెషల్ ఫీచర్స్. ఇక్కడ ఒక్క స్పెషల్ ఫీచర్ లేదు. 95% ఆఫ్ ది క్లయింట్స్ మిమ్మల్ని ప్రాజెక్ట్లో ఇటువంటి రిపోర్ట్సే డెవలప్ చేయమంటారు. ఇది 5%. 95% ఇటువంటి రిపోర్ట్సే డెవలప్ చేయాలి. ఓకే, ఇది ఏఎల్వి రిపోర్ట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ ఐ అంటే ఇంటర్ఫేస్ అండి. ఇంటర్ఫేస్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంటర్ఫేస్కి ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్గా వర్క్ చేసేది చెన్నైలోనే. ఓకే, నేను చెన్నైలో వర్క్ చేస్తున్నా. ఓకే, నా క్లయింట్ ఏంటంటే అనిల్, ముంబై ఆఫీస్. ఓకే, నా క్లయింట్ ఏమన్నా అంటే అనిల్ రేపు ఉదయం 9 ముంబై ఆఫీస్లోకి వెళ్ళు అని ఈరోజు సాయంత్రం 5 చెప్పాడు. నేను ఉంది చెన్నైలో. రేపు మార్నింగ్ 9 ముంబై ఆఫీస్లో క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. నేను చెన్నై నుండి ముంబైకి నడుచుకుంటాను, పరిగెత్తుకుంటాను వెళ్ళగలనా? ఇట్స్ నాట్ పాసిబుల్ కదండి, ఇంపాసిబుల్ కదా అది. సో నేనేం చేస్తాను, ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుంటాను. ఓకే, ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుంటాను. ఈ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుంది, చెన్నైలో ఉన్న నన్ను ముంబైకి తీసుకెళ్ళిపోద్ది. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక మీడియేటర్, ఇట్స్ అన్ ఇంటర్ఫేస్ అండి. ట్రాన్స్పోర్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్. చెన్నైలో ఉన్న నన్ను ముంబైకి తీసుకెళ్ళిపోద్ది అనమాట. చెన్నైలో ఉన్న నన్ను ముంబైకి తీసుకెళ్ళిపోద్ది. ఈ ట్రాన్స్పోర్ట్లో టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ ట్రాన్స్పోర్ట్ అని, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అని, ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ తక్కువ ఉన్నాయనుకోండి, ట్రైన్ ఇంటర్ఫేస్ చూస్ చేసుకుంటా. మనీ పర్లేదు అనుకోండి, బస్ ఇంటర్ఫేస్. మనీ సూపర్ అనుకోండి, ఫ్లైట్ ఇంటర్ఫేస్ని చూస్ చేసుకుంటా. అప్పుడు ఏం చేస్తుంది, ఇంటర్ఫేస్ చెన్నై నుండి ముంబైకి తీసుకెళ్ళిపోద్ది కదా. సేమ్ మన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిటిఎస్ క్లయింట్ ఉన్నాడు. ఇతను ఏం చెప్పాడంటే ఒక ఎస్ఏపి సిస్టమ్ ఇండియాలో ఉంది అనిల్ కృష్ణ,
మరొక ఎస్ఏపి సిస్టమ్ ఆస్ట్రేలియాలో ఉంది. ఎస్ఏపి సిస్టమ్ ఇండియాలో ఉంది. మరొక ఎస్ఏపి సిస్టమ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే, సో ఇండియన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని నా క్లయింట్ ఏమన్నా అంటే ఇండియన్ ఎస్ఏపి సిస్టంలో డేటా ఉంది అంటే ఇండియాలో ఒక ఎస్ఏపి సిస్టమ్ ఉందండి. ఆ ఎస్ఏపి సిస్టంలో డేటా ఉంది కొంత. ఓకే, ఇండియన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని ఆస్ట్రేలియాలో ఉన్న ఎస్ఏపి సిస్టంలోకి సెండ్ చేయమన్నాడు. ఓకే, అర్థమైందండి? అర్థమైందండి? ఓకే, క్లియరా? పాయింట్ క్లియరా? ఓకే, క్లియర్ అండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నా క్లయింట్ చూడండి, ఇండియాలో ఇప్పుడు 2 ఎస్ఐపి సిస్టమ్లు ఉన్నాయి. ఒకటేమో ఇండియాలో ఉంది, మరొకటేమో ఆస్ట్రేలియాలో ఉంది. నా క్లయింట్ ఏంటంటే ఇండియన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న ఇందులో డేటా ఉంది, ఇందులో బిజినెస్ డేటా ఉంది, ఇందులో ఉన్న డేటాని ఆస్ట్రేలియాలో ఉన్న ఎస్ఏపి సిస్టంలో పంపించమన్నాడు. ఎలా పంపిస్తామండి? ఎలా అంటే మనకి అబాప్ లో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ అండి జస్ట్ లైక్ ఏ ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుంది? చెన్నైలో ఉన్న నన్ను ముంబైకి తీసుకెళ్ళిపోయింది కదా, అట్లానే ఇక్కడ మనకి అబాప్ లో ఉన్న ఈ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని మరొక ఎస్ఏపి సిస్టంలోకి తీసుకెళ్ళిపోద్ది. మనకి ట్రాన్స్పోర్ట్ లో టైప్స్ ఎలాగైతే ఉన్నాయో అబాప్ లో ఇంటర్ఫేసెస్ 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బ్యాపీ అండ్ ఐడాక్స్. ఓకే, బ్యాపీ ఒకటి అండ్ ఐడాక్స్ ఒకటి. పాయింట్ ఏంటంటే మన దగ్గర ఉన్న మనీని బట్టి ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుంటాం. ఇక్కడేమో క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి బ్యాపీ ఇంటర్ఫేస్ కానీ ఐడాక్స్ కానీ చూస్ చేసుకొని ఒక ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని మరొక ఎస్ఏపి సిస్టంలోకి పాస్ చేస్తాం అన్నమాట. ఓకేనండి, క్లియరా? అర్థమైందా ఇంటర్ఫేస్ అంటే ఏంటో? అలా క్లియరా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, నెక్స్ట్ సి అంటే కన్వర్షన్స్ అండి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్, దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాబ్ జెమినీ క్లయింట్ ఉన్నాడు. ఇతను నాకు ఒక నోట్ ప్యాడ్ పంపించాడు. ఆ నోట్ ప్యాడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, చూడండి క్లియర్గా చూడండి. నాకు నేను క్యాబ్ జెమినీ క్లయింట్ కింద వర్క్ చేస్తున్నా. ఈ క్యాబ్ జెమినీ క్లయింట్ నోట్ ప్యాడ్ పంపించాడు. ఆ నోట్ ప్యాడ్ లో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంది. నా క్లయింట్ ఏం చెప్పంటే అనిల్ నీకు నోట్ ప్యాడ్ పంపించాను, ఆ నోట్ ప్యాడ్ లో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ నోట్ ప్యాడ్ లో ఉన్న డేటాని ఎస్ఏపి టేబుల్ అయిన బిఎన్కే అంటే బ్యాంక్ టేబులే. వన్ ఆఫ్ ది బిఎన్కే అంటే బ్యాంక్ టేబుల్, ఎస్ఏపికి సంబంధించిన బ్యాంక్ టేబుల్లోకి నోట్ ప్యాడ్ లో ఉన్న డేటా అప్డేట్ చేయమన్నాడు. ఒక్కొక్కసారి క్లయింట్ నోట్ ప్యాడ్ లోనో లేకపోతే ఎక్సెల్స్ లోనో డేటాను పంపిస్తారు. తను పంపించిన డేటాని మనం ఎస్ఏపి టేబుల్స్ లోకి పలానా ఎస్ఏపి టేబుల్స్ లోకి అప్డేట్ చేయమంటారు. మనం ఎలా అప్డేట్ చేస్తాం తెలుసా? మనకి అబాప్ లో కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే బిడిసి అంటే ఏంటో తెలుసా? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద బీడీసీ అని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. బీడీసీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ బ్యాచ్ డేటా కమ్యూనికేషన్ ఆర్ కన్వర్షన్. బీడీసీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్యాచ్ డేటా కమ్యూనికేషన్ ఆర్ కన్వర్షన్. ఈ బీడీసీ అనే కాన్సెప్ట్ ని యూస్ చేసుకొని క్లయింట్ నోట్ ప్యాడ్ ద్వారా కానీ లేకపోతే ఎక్సెల్స్ ద్వారా కానీ పంపించిన డేటాని మన ఎస్ఏపి డేటాబేస్ టేబుల్స్ లోకి అప్డేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, సింపుల్ గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్ గా చూడండి. గోయింగ్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్ ప్యాడ్ పంపించాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్, ఇక్కడ డేటా మారుస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇలా రికార్డ్స్ పంపించారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇట్లా నోట్ ప్యాడ్ లో రికార్డ్ పంపించారు, ఈ బ్యాంకు సంబంధించిన రికార్డ్స్. ఈ డేటాని బ్యాంక్ టేబుల్లోకి అప్డేట్, ఎస్ఐపి టేబుల్ బిఎన్కే టేబుల్ అంటే పిఎన్కే. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను.
ఇవి స్క్రీన్స్లోకి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా నేను మన ట్రైనింగ్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నో నీడ్ టు వరీ. ఈరోజు డేట్ ఇవ్వండి 30 ఇచ్చేసి ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నో టేబుల్ ఎంట్రీస్ ఫౌండ్ అంటే ఈ రోజు డేట్తో ఈ టేబుల్ ఎటువంటి రికార్డ్స్ లేవు కదా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ద్వారా బీడీసీ ప్రోగ్రామ్ ద్వారా చేస్తాను చూడండి. ఓకే, సో చూడండి ఇది ప్రోగ్రామ్. నేను మన ట్రైనింగ్లో చెప్తాను ఈ ప్రోగ్రామ్. నో నీడ్ టు వరీ. ఓకే చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇదిగోండి బ్యాంక్ నోట్ ప్యాడ్ వస్తుంది. క్లిక్ ఆన్ ఎలో. అయిపోయింది. ఓకే క్రియేటెడ్. ఇప్పుడు చూడండి ఈ టేబుల్ ఓపెన్ చేసి చూడండి. ఇంతకుముందు లేవు కదా. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ డేట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. రికార్డ్స్ వచ్చినాయి కదా. నోట్ ప్యాడ్ తీయండి. ఎగ్జాక్ట్గా ఈ రికార్డ్స్ కదా. చూడండి క్లియర్ కట్గా చూడండి. జస్ట్ సి ఇదిగోండి ఇది ఈ రికార్డు. తర్వాత 31 ఇదిగోండి ఇది ఈ రికార్డు. తర్వాత ఇదిగోండి ఇది ఈ రికార్డు. తర్వాత ఇది ఈ రికార్డు. తర్వాత ఇది ఈ రికార్డు. చూడండి ఇక్కడ రంగా స్ట్రీట్ అంతా. ఇదిగోండి రంగా స్ట్రీట్, చెన్నై, టీ నగర్. ఇదిగోండి చెన్నై. ఓకే బ్యాంక్స్ ఇదిగోండి ఐసిఐసిఐ. ఇదిగోండి ఐసిఐసిఐ. ఇదో 01. ఓకే తర్వాత ఈ స్ట్రీట్ అంటారా కొంచెం ఇటు పక్కకు జరిపితే అదే ఉంటుంది టేబుల్లో డేటా. ఓకే 1 మినిట్. ఇది కొంచెం స్పేస్ చాలలేదు. వాట్ 1 మినిట్. 1 మినిట్. ఇక్కడ విత్ పెంచాలి. 250 తీసేసి పెంచాలి. 1 మినిట్. ఓకే ఇక్కడ మామూలుగా కొంచెం విత్ ఇది డిసేబుల్లో ఉందండి. వచ్చిద్ది అనమాట ఇట్లా. ఓకే క్లియర్ అండి. అర్థమైందా మీకు? ఇదిగోండి. ఓకే అంటే నోట్ ప్యాడ్లో ఉన్న డేటా మనకి ఎస్ఏపి డేటాబేస్ టేబుల్లోకి బీడీసీ కాన్సెప్ట్ ద్వారా అప్డేట్ చేశాం. బీడీసీ కాన్సెప్ట్ ద్వారా అప్డేట్ చేశాం. ఓకే క్లియర్ అండి. అప్ టు దిస్ క్లియర్ కదా. ఏం డౌట్ ఉందా? ఆల్ ఆర్ క్లియరా? ఏం డౌట్ ఏమైనా ఉందా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ అండి? ఏం డౌట్స్? ఓకే నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం మీకు తెలిసింది తెలిసినట్టు ఎస్ తెలుసు ఓకే అర్థమైంది, అర్థం కాలేదంటే అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి అనే క్యాపబిలిటీ ఆ వాయిస్ రావాలి మీకు. దేనికంటే ట్రైనింగ్లో మీరు ఎంత బాగా నేర్చుకుంటేనే రేపు జాబ్లో అంత బాగా పెర్ఫామ్ చేయగలరు. మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి ఏమైందంటే రేపు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మీరు ప్రతి వీకెండ్ మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్స్లో నలుగురిలో అంటే అంటే మీకు ఆ క్యాబిన్లో మీరు మాట్లాడాల్సి వచ్చింది. ఆ కాన్ఫరెన్స్ రూమ్లో మీరు మాట్లాడాల్సి వచ్చింది. మీ ముందు 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. మీరు ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడే స్టేజ్ ఫియర్ అంటే నలుగురిలో మాట్లాడటం ఏదైనా భయం ఉంటే ఆ భయం పోద్ది. ఓకేనా. ఐటీలో సబ్జెక్ట్ తక్కువ ఉన్నా కూడా ఈ టాకింగ్ క్యాపబిలిటీస్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో సబ్జెక్ట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఎక్సలెంట్గా డెవలప్ అవుతారు. నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? సౌత్ ఇండియన్స్ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. కాకపోతే నలుగురిలో నార్త్ ఇండియన్ లాగా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేరు. వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది, లొడలొడల మాట్లాడేస్తారు. వాళ్ళు అడగాలనుకున్నది అడుగుతారు. ఓకే కానీ మన సౌత్ ఇండియన్స్ ఉన్న దెబ్బ అదే.
ఓకే. సో ప్లీజ్ మీరు కూడా ఏంటంటే వాయిస్ క్యాపబిలిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే, ఆ తర్వాత సంగతి. నెక్స్ట్ ఈ అంటే ఎన్హాన్స్మెంట్ అండి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇది వెండార్ క్రియేషన్ స్క్రీన్. ఈ స్క్రీన్ ఎవరు క్రియేట్ చేశారంటే ఈ స్క్రీన్ ని క్రియేట్ చేసింది ఎస్ఏపి ల్యాబ్స్ వాళ్ళు. ఈ స్క్రీన్ ని ఎస్ఏపి ల్యాబ్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నా క్లయింట్ ఎల్ఎన్టీ క్లయింట్, ఇతని కింద వర్క్ చేస్తున్నాను. ఇతను నా క్లయింట్ తన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఈ స్క్రీన్ మ్యాచ్ అయిందని ఇది యూజ్ చేసుకుంటున్నాడు. నేను ఇతని కింద వర్క్ చేస్తున్నా. ఇంతకుముందు నా క్లయింట్ ఏం చేసామంటే ఇక్కడ వెండార్ టేబుల్లో డేటాను ఎంటర్ చేసి సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తే డేటా అంతా వెళ్ళి వెండార్ టేబుల్లో సేవ్ అయిపోయేది. ఇప్పుడు నా క్లయింట్ రిక్వైర్మెంట్ మారింది. వాడు ఏంటంటే ఈ సేవ్ అనే ఐకాన్ యూజ్ చేయదలుచుకోవాలి. ఇక్కడ వాడికి ఒక సేవ్ అనే బటన్ కావాలి, పుష్ బటన్ కావాలి. నా క్లయింట్ ఏంటంటే నాకు చెప్పాడు, అనిల్ ఇక్కడ సేవ్ అనే బటన్ యాడ్ చేయి ఈ స్క్రీన్ మీద అన్నాడు. అన్నప్పుడు ఈ స్క్రీన్ ఏమన్నా నేను డెవలప్ చేశానా? లేదు, ఆల్రెడీ డెవలప్ చేసింది. మనకి ఏంటంటే ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆల్రెడీ డెవలప్ చేసిన స్క్రీన్ మీద క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా చేంజెస్ చేయాల్సి వచ్చింది. మనం ఎలా చేంజెస్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ బటన్ కానీ, చెక్ బాక్స్ కానీ, రేడియో బటన్స్ కానీ, లేకపోతే ఈ టెక్స్ట్ బాక్స్ అవసరం లేకపోతే తీసేసి మరొక డ్రాప్ డౌన్ బాక్స్ పెట్టడము, ఇటువంటి చేంజెస్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ డిజైన్ చేసిన ఎస్ఏపి స్క్రీన్స్ మీద క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా చేంజెస్ చేయాల్సి వచ్చింది. ఎలా చేస్తామో తెలుసా? మనకి అబాప్లో ఎన్హాన్స్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ఎన్హాన్స్మెంట్ అనే కాన్సెప్ట్ ద్వారా ఆల్రెడీ డెవలప్ చేసిన ఎస్ఏపి స్క్రీన్స్ మీద క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం చేంజెస్ చెయ్యవచ్చు. ఓకే, అదండి పాయింట్. అది ఎన్హాన్స్మెంట్ అంటే. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫార్మ్స్ అండి. ఫార్మ్స్ అంటే ఏంటంటే బిల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐటెం కొన్నారనుకోండి. ఓకే, కొన్నప్పుడు మీకు ఖచ్చితంగా బిల్స్ ఇస్తారు కదండి. బిల్స్ ఇస్తారు లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కొన్నారు. ల్యాప్టాప్ కొన్నప్పుడు బిల్స్ ఇస్తారా? ల్యాప్టాప్ కొన్నారండి, ల్యాప్టాప్ కొన్నప్పుడు బిల్స్ ఇస్తారు కదా ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా బిల్స్ ఇస్తారు కదా. అట్లానే మనం అబాప్లో కూడా మనం బిల్స్ జనరేట్ చేయాల్సి వచ్చింది. ఒకసారి చూడండి ఇట్లా బిల్ అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనకి కంపెనీ లోగో, అతని పేర్లు, ఇవన్నీ బిల్స్ జనరేట్ చేయాల్సి వచ్చింది. ఎలా జనరేట్ చేస్తామంటే మనకి అబాప్లో ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ దీనిలో సాప్ స్క్రిప్ట్స్ అండ్ స్మార్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. మనకి సాప్ స్క్రిప్ట్స్ అనేది అవుట్డేటెడ్, స్మార్ట్ ఫార్మ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కంపెనీస్. వీటితో మనం బిల్స్ జనరేట్ చేస్తాం. నెక్స్ట్ యు అంటే ఏంటంటే దీన్నే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఈ జియుఐ అంటే ఏంటో తెలుసా? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీన్నే డైలాగ్ఫుల్ ప్రోగ్రామింగ్ అని, మాడ్యూల్ఫుల్ ప్రోగ్రామింగ్ అని, ట్రాన్సాక్షన్ ప్రోగ్రామింగ్ అని అంటుంటారు. దీనివల్ల యూజ్ ఏంటో తెలుసా? ఇది చూడండి, మనం ఇదేంటి ఆల్రెడీ ఎస్ఏపి వాళ్ళు క్రియేట్ చేశారు కదా స్క్రీన్ని. మనం కూడా ఎస్ఏపి ల్యాబ్స్ వాడు ఎలాగైతే ఎస్ఏపి స్క్రీన్స్ ని క్రియేట్ చేశాడో మనం కూడా మన ఓన్ స్క్రీన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, చూడండి 1 minute. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదిగోండి ఈ స్క్రీను. ఓకే, ఈ స్క్రీన్ నేను డెవలప్ చేశాను రిక్వైర్మెంట్ కోసం. చూడండి, కస్టమర్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చి వెరిఫికేషన్ బటన్ క్లిక్ చేస్తే ఆ కస్టమర్ నెంబర్ ఉంటే మెసేజ్ పాపప్ వచ్చింది. అదే కొత్త కస్టమర్ ఇచ్చా అనుకోండి, సంథింగ్ ఇట్లా కొత్త కస్టమర్ ఇస్తే అది ఇదిగోండి చూడండి వేరే స్క్రీన్ డిస్ప్లే చేస్తుంది. ఇట్లా ఏంటంటే మనం క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు కానీ నేను కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఏపి స్క్రీన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ జియుఐ ద్వారా. ఓకే, పాయింట్ క్లియర్ అండి. మన ట్రైనింగ్లో అండి నార్మల్ అబాప్ చెప్తాను, ప్లస్ అడ్వాన్స్డ్ అబాప్ కూడా చెప్తాను క్లియర్ కట్గా. ఓకే,
ప్లస్ నేను కంప్లీట్గా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ సినారియోస్ చెప్తా. కంప్లీట్గా నేను చెప్పే సినారియోస్ ఏవి కూడా మీకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ దొరకవండి. కంప్లీట్గా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాను. నాకు 22.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను నా కెరియర్లో నేను చేసిన ఆబ్జెక్ట్స్ అవే ఆబ్జెక్ట్స్ స్క్రాచ్ నుండి బేసిక్స్ దగ్గర నుండి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీకు క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ వీడియోస్ మీ ఈమెయిల్కి వస్తాయి. ఓకే, తర్వాత రన్నింగ్ డాక్యుమెంట్స్ వస్తాయి. రన్నింగ్ డాక్యుమెంట్ అంటే ఇదిగోండి, ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు చెప్తాను కదా, ఈ రన్నింగ్ డాక్యుమెంట్ ఇది వచ్చింది. తర్వాత మెటీరియల్స్ వస్తాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవడానికి సర్వర్ యాక్సెస్ ఇస్తాము, ఎవ్రీథింగ్ ఉంటుందండి. ఓకే, జాయిన్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఆ గ్రూప్లో నేను కూడా ఉంటా. ఆ గ్రూప్లో అడ్మిన్ని నేనే. ఓకే, మీకు ఆ గ్రూప్లో ఎర్ర ఏదైనా పోస్ట్ చేస్తే ఆ ఎర్ర ఏంటో చెక్ చేసి సొల్యూషన్ చెప్తాను, లేదా నెక్స్ట్ క్లాస్లో ఇట్లానే క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అట్లా కంప్లీట్గా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ రియల్ టైమ్ సినారియోస్ చెప్తానండి. సో మీరు 3+, 4+, 5+ ఈజీగా పెట్టుకొని జాబ్ కొట్టవచ్చు. ఓకే.